బ్రో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏదన్నా మాట్లాడితే ఎక్కడ తప్పులు వెతుకుదామా అని చాలామంది చూస్తుంటారు. అయితే తాజాగా మన తెలుగు భాష అనేది మన సరిహద్దు, అది దాటామంటే దేశ భాష హిందీ అన్నట్టుగా అది నేర్చుకోమన్నట్టుగా ఆయన చెప్పారు. అది కూడా తప్పేనా? ఎందుకంటే దాన్ని కూడా విమర్శిస్తున్నారు చాలామంది, లైక్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు. అసలు ఏంటి అది, ఆయన చెప్పిన విధానం ఏంటి, అవతల వాళ్ళకి అర్థమైన విధానం అంటే ఈ మధ్య అందరికి అది ఒక అలవాటుగా మారిపోయింది. ఆయన ఏది మాట్లాడినా కూడా దాన్ని తప్పుగా చూడడం, ఏది మాట్లాడినా కూడా విమర్శించడం, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పుతో అనడం, ఏం పని చేసినా కూడా తప్పు అనడం. అంటే ఆయన మంచి పని చేసినా కూడా దాన్ని మంచి అనే బదులు మంచికి ఇంకా డబుల్ రేంజ్లో తప్పు అని దాన్ని బయటికి చూపించే విధంగా అందరు ట్రై చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళే తప్పుగా మారిపోతున్నారు తప్ప ఈయనకి ఎలాంటి ఎఫెక్ట్ కూడా రావట్లేదు. అయితే ఆయన మన భాషా కార్యక్రమంలో హైదరాబాద్లో పాల్గొన్నాడు. సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ముందుగా అందరు క్లియర్గా గమనిస్తే ముందుగా మన మాతృభాష గురించే చెప్పాడు ఆయన. మన మాతృభాష అనేది మన తల్లి లాంటిది. తల్లి లాంటిది అంటే మన ప్రాణం పోయేంత వరకు కూడా మనతో పాటే ఉంటుంది, ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు. కాకపోతే ఇప్పుడు మన యువత అందరూ కూడా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం, లేకపోతే ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. మన రాష్ట్రాలు దాటి వేరే మన దేశం అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా హిందీ భాష అవసరం. మన మాతృభాష మన వరకు ఉన్నా కూడా మన అవసరాల కోసం మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మన రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు, వేరే రాష్ట్రానికి వెళ్తే డెఫినెట్లీ హిందీ మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళకి తెలుగు రాదు. సో అక్కడ డెఫినెట్లీ మనం హిందీ మాట్లాడాల్సిందే. అంటే జాబ్ పరంగా కావచ్చు, అండ్ డైలీ నీడ్స్ పరంగా కావచ్చు, ఒక షాప్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా డెఫినెట్లీ హిందీ రావాల్సిందే. సో ఆ ఒక విషయాన్ని మాత్రం ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇండియా మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా జాబ్కి వెళ్తే హైదరాబాద్ అయినా, చెన్నై అయినా, బెంగళూరు అయినా, ఎట్ట వెళ్ళినా కూడా ఇంగ్లీష్ హిందీ కంపల్సరీ నేర్చుకోవాలంటారు. ఎందుకంటే ఏ భాష రాకపోయినా వాటితో మేనేజ్ చేయొచ్చు అని చెప్పి. అంటే ఇప్పుడు తెలుగు అనేది మన మాతృభాష, మన వరకు మన రాష్ట్రాల వరకు మనం మాట్లాడుకుంటాం. సో ఆ తర్వాత మన హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే జాబ్స్ పరంగా ఇంగ్లీష్ రావాలి, అది కూడా డెఫినెట్లీ మ్యాండేటరీ. సో ఆ తర్వాత హిందీ ఏంటంటే మన నేషనల్ లాంగ్వేజ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ హైయెస్ట్ హిందీ మన దేశంలో ఎక్కువగా హిందీ మాట్లాడే రాష్ట్రాలే ఉంటాయి. నా తెలుగు రాష్ట్రాలు ఓన్లీ మన 2 రాష్ట్రాలే. సో ఆ తర్వాత హిందీ ఆల్మోస్ట్ అన్ని భాషలు కూడా అన్ని రాష్ట్రాలు కూడా హిందీ అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ తమిళనాడు తమిళ్ అని చెప్పేసి, కేరళ, సో వాళ్ళ భాషలు వాళ్ళకు ఉంటాయి సపరేట్గా. సో ఆల్మోస్ట్ ఎక్కువ రాష్ట్రాలు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? హిందీ. సో మనము ఉద్యోగ అవకాశాల కోసం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కోసం కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా డెఫినెట్లీ హిందీ మాట్లాడాలి. కాబట్టి హిందీ అనేది రాజ్య భాష, దాన్ని డెఫినెట్లీ నేర్చుకోవాలి, నేర్చుకుంటే మంచిది అనే విధంగా ఆయన చెప్పాడు. సో అందులో ఏమాత్రం కూడా తప్పులేదు. కాకపోతే మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఇలాంటి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఎంతకు అమ్ముకున్నావు, ఇంత నీచంగా అమ్ముకుంటావా, చీచి అనే విధంగా దాన్ని ఒక మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ, అంటే వాళ్ళు ఎట్లా అంటే దీన్ని ఏ విధంగా తప్పుతో పట్టించాలి, ఈయన మాట్లాడిన మాటలు తప్పు అని ఏ విధంగా అందరికీ నిరూపించాలనే విధంగా ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా దాన్ని క్రియేట్ చేయడానికి, వాళ్ళని ఈ విధంగా ఎక్స్పోజ్ చేయడానికి చేస్తూ ఉంటారు తప్ప లాస్ట్కి వాళ్ళు మాట్లాడింది తప్పు అనే రేంజ్కి అయితే వాళ్ళు వస్తారు. డెఫినెట్గా మాట్లాడిన దాంట్లో తప్పు ఏం లేదని కూడా క్లియర్గా మనము గమనించవచ్చు. మాతృభాషను కించపరిచినట్టు మాట్లాడితే అప్పుడు అనాలి. బట్ ఆయన మన భాష గురించి గొప్పగా పొగుడుతూ మన అమ్మ లాంటిదని చెప్పి ఆ తర్వాత హిందీ భాష నేర్చుకోవడం డెఫినెట్లీ కంపల్సరీ. అదొక రాజ్య భాష, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాట్లాడాలి కాబట్టి అది కూడా నేర్చుకోవాలనే విధంగా చెప్పాడు. సో అందులో ఏమాత్రం కూడా తప్పు లేదు. అండ్ ఒక సామెత ఉంటుంది, ఇక్కడ పచ్చకామలు వచ్చిన వాడికి లోకమంతా కూడా పచ్చగానే ఉంటుంది అన్నట్టు, వాళ్ళు తప్పుగా చూస్తే ఇదనే తప్పుగానే కనిపిస్తుంది. సో ఇక్కడ ఆయన ఏం చెప్పాడు అనేది క్లియర్గా మనం ఒక పాజిటివ్ వైపుతోనే ఆలోచిస్తే డెఫినెట్లీ అది పాజిటివ్గానే కనిపిస్తుంది. సో మాట్లాడిన ప్రతి ఒక్కదాన్ని వక్రీకరించి మాట్లాడాలంటే ఇంకా దేశంలో ఎవరు మాట్లాడినా కూడా అందులో ఏదో ఒక తప్పు డెఫినెట్లీ ఉంటుంది. చూసే విధానంలో తప్పు ఉంటుంది తప్ప అక్కడ ఆయన మాట్లాడిన దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు.